సివిల్ సర్వీస్ ఒక మార్పు. మూడోది పవర్. ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థకు ఉన్నటువంటి పవర్ అంటే ఈ పవర్ అనేది మరి ఏ ఉద్యోగానికి కానీ మరి ఏ వ్యవస్థ కానీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏమవచ్చు, ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగానే ఒక జిల్లాకి కలెక్టర్గా చేస్తారు, ఒక జిల్లాకి రాజధాని కలెక్టర్ అవుతాం, తర్వాత నెక్స్ట్ లెవెల్లో డివిజనల్ కమిషనర్ అవుతాం, ఆ తర్వాత మళ్ళీ స్టేట్ సెక్రటరీకి సెక్రటరీ అవుతాం. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సెక్రటరియట్ స్థాయిలో ఉంటాడు. ఇప్పుడు మనకి ఇండియాలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేదాన్ని ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు అధికారులు, ఆ ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు కూడా ఐఏఎస్ అధికారులు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఆడిటర్ ఏమన్నా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అండ్ ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. సో ఇటువంటి ముఖ్యమైనటువంటి పొజిషన్స్ అన్ని దేశంలో అతిపెద్ద పొజిషన్ ఉంది, లీడర్షిప్ పొజిషన్ అన్ని ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు. మీ ఇంటి పక్కన ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. మీకు ఎదురుగా ఎవరైనా ఇంజనీర్లు ఉంటారా? డెఫినెట్లీ ఉంటారు. మీ ఇంటి పక్కన కానీ ఎదురుగా కానీ ఎవరైనా ఒక నైబర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారి కానీ ఉన్నారా? యూజువల్గా ఉండవు. 99% కేసెస్ మీ ఇంటి పక్కన ఉండవు. ఎందుకంటే ఈ ఐఏఎస్ అధికారులు దేశం మొత్తం మీద ఒక 7,000 మంది ఉంటారు. ఐపీఎస్ అధికారులు దేశం మొత్తం మీద ఒక 13,000 ఉంటారు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బంగ్లానే ఆల్మోస్ట్ 5 ఎకరాల స్థలంలో ఒక రెసిడెన్షియల్ ఫెసిలిటీ. కాబట్టి వారికి ఆ ఐఏఎస్ ఆఫీసర్ కి నైబర్స్ ఉండేటటువంటి అవకాశం లేదు. సో ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఓన్లీ ఒక జిల్లా కలెక్టర్ కాదు, ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా సలహాదారుగా చీఫ్ మినిస్టర్ కానీ, లేకపోతే క్యాబినెట్ లో ఉండే ఇతర మినిస్టర్లు కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ సహా ఎవరు ఏ డెసిషన్ చేయాలన్నా కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్లే అడ్వైజర్. ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజ్ లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఎలాంటి డెసిషన్ చేయరు. మనం స్కూల్లో చదువుకోవాలన్నా స్కూల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేసేది ఐఏఎస్ ఆఫీసర్లు. ఒక హాస్పిటల్లో ఉండేటటువంటి హెల్త్ పాలసీ తయారు చేసేది ఈ ఐఏఎస్ అధికారులు. అందుకే ఐఏఎస్ అధికారులు ఎవరు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ప్రతి ఒక్కరు మీకు ఏదో ఒక దశలో జీవితంలో ఏదో ఒక దశలో ఇప్పుడు దాకా ఈ 15 సంవత్సరాల జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మీకు కలెక్టర్ అధ్యక్షుడు ఆ దీనికి ఉండొచ్చు. ఎందుకు కలెక్టర్ అవ్వాలి అంటే ఈ రీజన్స్ ఉంటాయి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ప్రెస్టేజ్. ఈ పొజిషన్ ఐఏఎస్ ఐపీఎస్ అనేటటువంటి పొజిషన్ ఉన్నటువంటి ప్రెస్టేజ్ కారణంగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి. దీనికి ఉన్నటువంటి సోషల్ ప్రెస్టేజ్ మామూలు కాదు, దీనికి అసాధారణమైనటువంటి ప్రెస్టేజ్. అసాధారణమైన ప్రెస్టేజ్ అంటే ఎంతవరకు ఉంటుందంటే నీకు ఐఏఎస్ వచ్చింది అని తెలియగానే రిజల్ట్ డిక్లేర్ కాగానే యూజువల్గా మీ ఇంటి ముందు ఒక 50 మంది టీవీ కెమెరా బ్యాగ్ ఉంటారు, ఒక 50 మంది జర్నలిస్టులు ఉంటారు. నీకు ఎలా వచ్చింది, ఏ విధంగా సాధించావు, మీరు ఈ పార్టీ మీరు చూసే ఉంటారు. గతంలో సివిల్ సర్వీసెస్ రిజల్ట్ రాగానే ఫస్ట్ పేజీలోనే టాపర్స్ యొక్క ఫోటోలు పడతారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల మీడియా, ప్రింట్ మీడియా కానీ లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కంపల్సరీగా మీ సివిల్ సాధించేటువంటి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది ఆ సోషల్ ప్రెస్టేజ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ మీతో మీ పేరెంట్స్ ఉంటే మీ ఫ్యామిలీతో కొట్లాడి ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి మీ మేనమావ వర్గాల్లో ఉంటాడు. మీకు కాల్ చేసి అడగకపోతాడు, మీకు కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్పకపోతాడు. మాట్లాడడం మానేసి 10-15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒకవేళ నీకు ఐఏఎస్ వచ్చింది అని తెలియగానే నీకు కాల్ చేసి కంగ్రాచులేషన్ చెప్తాడు. అంటే ఇంత ప్రెస్టేజ్ ఉంది. అండ్ మీ గురువు కానీ మీ పేరెంట్స్ కానీ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఉండేటటువంటి గౌరవ మర్యాద, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలే కాకుండా సొసైటీ ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా ఒక లేదు. ఈ స్థాయి మర్యాద ఇంకెక్కడ దొరకదు. ఇంజనీర్ అయితే కేవలం నీ ఆఫీస్కి మాత్రమే పెరుగుతూ ఉంటుంది, నీ పవర్ కానీ ప్రెస్టేజ్. డాక్టర్ అయితే నీ హాస్పిటల్లోనే పెరుగుతూ ఉంటుంది. అదే ఐఏఎస్ అధికారి అయితే, మీ ఐపీఎస్ అధికారి అయితే మీ ప్రెస్టేజ్ కానీ నీ పవర్ కానీ దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్. సో ఈ 4 P's, P అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే ఈ 4 అక్షరాలు ఏంటి? పేరెంట్స్, పేట్రియాటిక్, పవర్,
ప్రెస్టీజ్, ఈ నాలుగింటి కోసం ప్రతి ఒక్కరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి. అంటే సివిల్ సర్వీసెస్ అనేటటువంటి ఎగ్జామ్ జనరల్గా దీన్ని కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఈ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఓన్లీ నువ్వు ఎగ్జామ్ కనుక రాస్తే, ఒకటే ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ కనుక రాస్తే ఆల్మోస్ట్ ఒక 24 సర్వీసెస్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఐఏఎస్ ఐపీఎస్తో పాటు ఇండియన్ రెవెన్యూ సర్వీస్, తర్వాత ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, ఇలాంటివి ఆల్మోస్ట్ 24 రకాలు. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో సెలక్షన్ ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా స్థాయిలో మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఎక్కడ? ముస్సోరిలో, ముస్సోరి అనే ప్రాంతంలో ట్రైనింగ్. ఐఏఎస్ అయితే ముస్సోరిలో 2 సంవత్సరాల ట్రైనింగ్. అలాగే ఐపీఎస్ అయ్యేవారు. ఐపీఎస్ అయితే మొదటి 4 నెలల్లో ముస్సోరిలో ట్రైనింగ్ ఉంటుంది. స్పెషల్గా తర్వాత 4 నెలలు ట్రైనింగ్ తర్వాత ఒక మిగతా 16 నెలల పాటు 20 నెలల పాటు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్. సో ఇటువంటి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనటువంటి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అంటే యూ ఆర్ గోయింగ్ టు బి మౌంటెడ్ యాజ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. ద పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్ టు ద సివిల్ సర్వీసెస్ ఆర్ కన్సిడర్డ్ టు ద బెస్ట్ లీడర్స్ ఇన్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకులుగా ఆలోచిస్తారు. వీళ్ళు తెర మీద మనకి కనపడకపోవచ్చు కానీ తెర వెనుక ఉండి ఈ మంత్రులని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రిని వీళ్ళందరినీ నడిపించేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. దేశం మొత్తం మీద పరిపాలన జరుగుతుంది పర్ఫెక్ట్గా అంటే, ఇలాంటి డిస్టర్బెన్సెస్ దేశం ప్రశాంతంగా పరిపాలన జరగబడుతుంది అంటే ప్రధానమైనటువంటి కారణం ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు. దీస్ ఆర్ ద పీపుల్ హూ లీడ్ ద ఎంటైర్ నేషన్ అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ మేనేజ్ ఎవ్రీథింగ్, హూ అడ్మినిస్టర్ ఎవ్రీథింగ్. ఒక ప్రతి విషయం అంటే ఇందాక చెప్పినట్టుగా ఒక ఎడ్యుకేషన్ పాలసీ కాడి నుంచి హెల్త్ పాలసీ, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కాడి నుంచి ఒక స్పేస్ పాలసీ, ప్రతిదీ తయారయ్యేది వీళ్ళ ద్వారా. సో దీస్ ఆర్ ద పీపుల్ విత్ ద నాలెడ్జ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యూజువల్గా చాలా మంది ఐఏఎస్ అంటే అత్యంత నోటర్స్ ఉండాలని అనుకుంటారు, ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఉండాలని. సివిల్ సర్వీస్ సాధించడానికి ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, ఓన్లీ కామన్ సెన్స్ ఉండొచ్చు. కామన్ సెన్స్ అంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురు, ఆ చిన్న ప్రాబ్లమ్స్ కి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇవ్వగలిగితే చాలు, యూ ఆర్ ఎలిజిబుల్ టు క్రాక్ సివిల్ సర్వీసెస్. దిస్ ఇస్ వాట్ ద యూపీఎస్సీ మెట్రిక్స్. యూపీఎస్సీ ప్రధానంగా పరీక్షించేది ఏంటంటే మనుషులందరికీ సమస్య ఉంటుంది, మన చుట్టుపక్కల ఉండే మనుషులందరికీ సమస్య ఉంటుంది, ఆ సమస్యలని పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యం. ఇప్పుడు సపోజ్ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఎదురుగా ఒక పిచ్చుకుక్క వచ్చింది, నిన్ను చూసి తలవపోతున్నట్టు ఆ పిచ్చుకుక్కను చూసి నువ్వు అలాగే నిలబడతావా, లేకపోతే పరిగెడతావా, లేకపోతే ఒక రాయి తీసుకుని దాన్ని కొడతావు. ఖచ్చితంగా నువ్వు టేక్స్ అండ్ మెజర్ అంటే రాయి తీసుకుని కొట్టడమో లేకపోతే పరిగెట్టడమో చేస్తావు. సో ఇలా పరిగెత్తాలి అన్నా, రాయి తీసుకుని కొట్టాలి అన్నా నువ్వు ఇంటెలిజెంట్ అయి ఉండాలి, ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి, లేకపోతే ఒక కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. Definitely you are required only a common sense. You are not supposed to have an extraordinary intelligence. No, the average human, only an average human being will have an understanding of the problems of the common man in the society. And therefore, if you observe the results of the UPSC in the recent times, UPSC is those people who are having common intelligence, ordinary intelligence, common sense, and those who are from the sober background. Sober background అంటే అతి సాధారణమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చేవాడు. అతి సాధారణమైన నేపథ్యం అంటే ఏంటి? మామూలుగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ, లేకపోతే ఒక అతి పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు 2017లో గోపాలకృష్ణ రొడంగి అనే ఒక అభ్యర్థి ఆల్ ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3వ ర్యాంకులో వచ్చాడు. మీరు చూసాడు పేపర్. అండ్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అయినటువంటి ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి తొమ్మిది లేదు, అతి పేద నేపథ్యం నుంచి వచ్చినటువంటి. సో మీకు ఎంత డబ్బు ఉంది అనేటువంటి ఇంపార్టెంట్, సొసైటీకి సర్వీస్ చేయడానికి మీకు ఎంత యాటిట్యూడ్ ఉండేది మాత్రమే ఇంపార్టెంట్. అండ్ ఏ మీడియంలో చదువుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఏదైనా ప్రాబ్లం. యూపీఎస్సీ చూసేది ఏంటంటే నువ్వు నీ తోటి ప్రజల పట్ల జాలి దయ కలిగి ఉండవా లేదా, నిజాయితీగా పనిచేస్తావా లేదా, అండ్ ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతావా లేదు, అదేటటువంటి అంశాలు మాత్రమే యూపీఎస్సీ చూస్తుంది. కానీ
నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి తక్కువ మార్కులు వచ్చినాయి కాదు, నీకు ఎంత డబ్బు ఉందనేటటువంటిది కాదు, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఏ మీడియంలో నుంచి వెళ్ళా కానీ సివిల్ సర్వెంట్కి తర్వాత కావాలంటే ఇంగ్లీష్గా సంబంధించినటువంటి నాలెడ్జ్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్లో మీకు ఏవైతే లోపాలన్నీ సరిదిద్దుతాయి. ఫస్ట్ చూసేది నువ్వు మంచి మనిషివా కాదా అనేది మాత్రమే పరీక్షించడానికి ఇక్కడ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ 21st సెంచరీ ఐఏఎస్ పరిషత్ 2003లో ఏర్పాటు చేశారు. 2003 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు సుమారుగా ఒక 2000 మందిని గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు గారు, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గారు రూపొందించారు. ఆల్మోస్ట్ ప్రతి విభాగంలో 21st సెంచరీకి సంబంధించినటువంటి అధికారులు పనిచేస్తుంది దేశవ్యాప్తంగా. అండ్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి 2019 జూన్ నుంచి శంషాబాద్లో ఒక ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీస్ ట్రైనింగ్ 5 years పాటు, డిగ్రీ నుంచి 3 years పాటు సివిల్ సర్వీస్ ట్రైనింగ్. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి లాంటి గ్రూపులు, బైపీసీ కాకుండా మిగతా గ్రూపులు గ్రూపులు ఎంపీసీ, హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి అది ఆ గ్రూపులతో పాటు సివిల్ సర్వీస్ ట్రైనింగ్ కూడా. అంటే ప్రతిరోజు ఒక పూట ఐపీకి సంబంధించినటువంటి క్లాసెస్ చెప్తాం, మరో పూట రెండో పూట సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి క్లాసెస్ చెప్పడం. ఇక్కడ ఉండేటటువంటి యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు 5 గంటలకి యాక్టివిటీ స్టార్ట్ ఉంటుంది. 5 నుంచి 6:30 వరకు గేమ్స్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ అండ్ గేమ్స్ ఉంటాయి. 6:30 తర్వాత మళ్ళీ రిఫ్రెషింగ్ ఉంటుంది. అండ్ తర్వాత 8:30కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 8:30 నుంచి 12:30 వరకు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉంటాయి. 1 hour బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైం 2 to 5 వరకు సివిల్ సర్వీస్ కోచింగ్ ఉంటుంది. అండ్ 5 నుంచి 6:30 వరకు మళ్ళీ ఈవినింగ్ 5 to 6:30 వరకు గేమ్స్ ఉంటుంది. యూజువల్గా చాలా చోట్ల గేమ్స్ ఆడతారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్పోర్ట్స్ గేమ్స్ కంపల్సరీగా పార్టిసిపేట్. వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్ యు ఆర్ నాట్ అలౌడ్ టు గో టు యువర్ రూమ్. సో 6:30 తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 7 to 8:30 స్టడీ అవర్స్ ఉంటాయి. అండ్ 1 hour పాటు మళ్ళీ డిన్నర్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఒక 2 hours పాటు స్టడీ అవర్. అండ్ దెన్ అగైన్ యూ హ్యావ్ టు గో టు యువర్ రూమ్. దిస్ ఇస్ ద జనరల్ షెడ్యూల్ దట్ వీ హ్యావ్ ఇన్ శంషాబాద్, వేర్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ కోచింగ్ విల్ బి. అంటే ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ కోచింగ్ లో భాగంగా జరిగేటటువంటి యాక్టివిటీ. అండ్ మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఎవరైనా ఎవరైనా న్యూస్ పేపర్ చదువుతున్నారా? వెరీ గుడ్. అంటే పర్టికులర్గా ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకోకపోయినా ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవడం మాత్రం ఒక అలవాటుగా చేసుకోండి. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి చుట్టుపక్కల జరిగేటటువంటి విషయాలన్నీ తెలుస్తుంది. అంటే ఒక పొలిటికల్ సిస్టంలో కానీ దేశంలో రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పాలిటిక్సే కాకుండా ఒక పరిపాలన ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటటువంటి అలవాటు. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్స్. అంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూపీఎస్సీలో అడిగేటటువంటి 70% క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఈ కరెంట్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు 1 hour పాటు న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఏం చదవాలి ప్రతిరోజు ఉంటుంది. న్యూస్ పేపర్ మీద ప్రత్యేకంగా ఒక 1 hour సెషన్. సో దట్ అందులో మనకి చదవాల్సిన అంశాలు మాత్రమే మనం గ్రాప్ చేయడానికి మీరు. అలాగే ప్రతి సాటర్డే, ఎవ్రీ సాటర్డే ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. అంటే మండే టు ఫ్రైడే దానికి చెప్పిన షెడ్యూల్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ ఉంటుంది. యాక్టివిటీస్లో భాగంగా ప్రతి శనివారం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కానీ, లేకపోతే ప్రస్తుతం అధికారులు పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతో కానీ, గంపా నాగేశ్వరరావు లాంటి ఒక సైకాలజిస్టులతో కానీ ఈ ప్రత్యేకంగా స్పెషల్ క్లాసెస్ యాక్టివిటీస్ చేపడుతుంటారు. సో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా ఓన్లీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మాత్రమే కాదు, యూ విల్ బి ప్రిపేర్డ్ యాజ్ విల్ బి మేడ్ యాజ్ a good human being, and the human being who can deal with any issue, who has the capability to deal with any issue. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో చాలా మంది ప్రజలు పెరిగిపోతుంది, మానసికంగా ఒత్తిడి పెరిగింది. ఆ మానసిక ఒత్తిడిని జయించడం కోసం
ముంబైలో రూపొందించడం అనేటటువంటి తయారు చేయడం అనేటటువంటి స్పెషల్ బ్రాంచ్. సో ఈ రకంగా మనకి ఒక 5 years పాటు కనుక సివిల్స్ ప్రిపరేషన్ జరిగితే మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించవచ్చు. మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ సాధించడం అంటే ఏ ఏజ్లో డిగ్రీ అయిపోయి కాదు, సివిల్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆ సంవత్సరం సివిల్స్ ఎగ్జామ్ రాస్తాం. 22 years వచ్చేటప్పటికి కనుక నువ్వు సివిల్స్ కట్టడం ఫస్ట్ అటెంప్ట్ లో సివిల్స్ రావడం అంటే 22 years గా ఐఏఎస్. అంటే 22 years గా ఐఏఎస్ అయితే 38 years సర్వీస్, 60 years ఏజ్ రిటైర్మెంట్, 38 years సర్వీస్ ఉంటుంది. నువ్వు ఓన్లీ కలెక్టర్ గానే కాకుండా అప్ టు ద క్యాబినెట్ సెక్రటరీ లెవెల్ ఉంటాడు. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండేటటువంటి పొజిషన్. దేశంలో నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. క్యాబినెట్ సెక్రటరీ లేకపోతే ఎలక్షన్ కమిషనర్ లేకపోతే కంట్రోలర్, డాక్టర్ జనరల్ ఇలాంటి పొజిషన్స్ అన్నింటినీ చేరుకోవాలంటే ఆ సర్వీస్ ఉంటుంది. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నీ కెరీర్ ముగిసిపోయినట్టుగా గవర్నమెంట్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రకరకాల కమిషన్లో మెంబర్లుగా అపాయింట్ చేస్తారు. ఎంక్వైరీ కమిషన్లో మెంబర్లుగా అపాయింట్ చేస్తారు. అంటే సివిల్ సర్వెంట్ విల్ నాట్ హ్యావ్ ఎ ఎండ్ టు ద కెరీర్, ఇట్స్ ఎ కంప్లీట్ కంటిన్యూస్. సో ఈ రకమైనటువంటి కెరీర్ ఛాయిస్ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా మీరు న్యూస్ పేపర్ చదవడం మరీ ఎక్కువ ఇబ్బందికరమైన అనిపిస్తుంది. మనకి KPIS.com అనే ఒక వెబ్సైట్ ఉంది మనది. ఆ KPIS.com అనే వెబ్సైట్లో ప్రతిరోజు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు చదవాల్సిన న్యూస్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసి రోజుకు ఒక 7-8 అంశాలు ఉంటాయి. వాటిని బ్రీఫ్ గా సమ్మరైజ్ ఫార్మాట్ లో పెడతాం. దాంట్లో మీ పేరెంట్స్ ద్వారా రిజిస్టర్ చేయించుకుని అండ్ ప్రతిరోజు ఆ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ కానీ ప్రతిరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అలాగే మనకు యూట్యూబ్ ఛానల్ 21st Century ఐఏఎస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా తెలుగులోను ఇంగ్లీష్లో ప్రతిరోజు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి వీడియోస్ పెట్టారు. తెలుగులోనూ ఉంటాయి, ఇంగ్లీష్లోనూ ఉంటాయి. హిందూ పేపర్ ఆధారంగా తెలుగులో, ఇంగ్లీష్లో, ఈనాడు పేపర్ ఆధారంగా తెలుగులోను ప్రతిరోజు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు వివరిస్తుంది. ఈ వీడియో రెగ్యులర్గా ఫాలో సో దట్ యూ విల్ నాట్ రిక్వైర్ టు రీడ్ ద న్యూస్ పేపర్ సెపరేట్లీ. ఒక రోజు 15 నిమిషాలు స్పెండ్ చేయగలిగితే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమగ్రమైన నాలెడ్జ్ మీకు వస్తుంది. ఈ నాలెడ్జ్ ద్వారా మీరు సోషల్ స్టడీస్ సబ్జెక్టు బాగా రాయాలి. ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు కనుక మీకు కొంచెం కమాండ్ ఇస్తే సోషల్ స్టడీస్ని బాగా ఈజీగా రాయగలుగుతారు, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం. సో దిస్ ఈస్ హౌ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ షుడ్ బి అండ్ దిస్ ఇస్ ద కెరియర్ విత్ ద సివిల్ సర్వీసెస్. సో థింక్ అబౌట్ అన్ ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయమైనటువంటి కెరియర్ గురించి కూడా ఆలోచించాలి. కెరియర్ అంటే ఓన్లీ డాక్టర్ కాదు, కెరియర్ అంటే ఓన్లీ ఇది కెరియర్ అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అటువంటి ఆప్షన్స్ లో చార్టెడ్ అకౌంటెంట్ ఒకటి కావచ్చు, అండ్ ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు దాకా మనం అనుకున్నటువంటి సివిల్ సర్వీస్ కూడా ఒక కెరియర్ కావచ్చు. మిగతా వాటికి సివిల్ సర్వీస్ కి ఉండేటువంటిది ఏంటి అంటే మిగతా వాటిని కూడా ఉద్యోగం చేయడం దానికి సంబంధించింది. ఇదేమో ఉద్యోగం ఇవ్వడానికి సంబంధించింది. ఉద్యోగం చేసే విధంగా ఉంటామో ఉద్యోగం ఇచ్చే విధంగా ఉంటామో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్.